ఉజ్వల భవిష్యత్తుకు కమల డాన్స్ అకాడమీని ప్రారంభించినట్టు డాన్స్ అకాడమీ దాసరి సురేఖ అన్నారు. హైదరాబాద్ బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 5వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంగీత విద్వాంసులు, పండితులు, నాట్య గురువులు పాల్గొన్నారు. అనంతరం కమల డాన్స్ అకాడమీ డైరెక్టర్ దాసరి కమల మాట్లాడుతూ తన తల్లి పేరిట డాన్స్ అకాడమీని 10 మందితో ప్రారంభించి నేడు 110 మంది పిల్లలు తమ దగ్గర శిక్షణ పొందుతున్నారన్నారు. ముఖ్యంగా తమకు 2 రాష్ట్రాల నుండి పలు ప్రముఖ దేవాలయాల నుండి ఆహ్వానం రావడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. రానున్న రోజుల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత కళాకారులు, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సురేఖ. మాది కమల డ్యాన్స్ అకాడమీ 2012లో స్టార్ట్ చేశాను. నేను ఒక 10 మంది పిల్లలతో స్టార్ట్ చేశాము. ఈరోజు 110 మంది పిల్లలు ఉన్నారు. ప్రోగ్రాంలో 72 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు నేను దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం బ్రాంచ్లో ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ నేను డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటాను. మా చైర్మన్ సార్ పర్మిషన్ ఇవ్వబట్టి నేను అది తీసుకుంటున్నాను. తర్వాత మా మదర్ స్వర్గీయ శ్రీమతి కమల కుమార్ గారి పేరు మీద ఈ అకాడమీ ఓపెన్ చేసి నేను రన్ చేస్తున్నాను. పిల్లలు ఏజ్ గ్రూప్ 5 నుంచి 18 ఇయర్స్ వరకు పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మాది 5th యాన్యువల్ డే అండి. ఫస్ట్లో 2018 బాబు జగజీవన్ రామ్ అటు మేము ఉండేదంతా కొత్తపేట ఏరియా పిల్లలందరము. అక్కడ మేము అసలు చేద్దాము ఎట్లా ఉంటుందని స్టార్ట్ చేసాము. తర్వాత సెకండ్ ఇయర్ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. సెకండ్ ఇయర్ సుందరయ్య చేసాము. 3rd 4th త్యాగరాయ గణసభ. ఇది 5th యాన్యువల్ డే. ఇది పెద్ద ఎత్తున చేయాలని ఉద్దేశంతో అమ్మ పేరు మీద పెట్టుకున్నాం కాబట్టి మా ఫాదర్ కూడా 2 యాన్యువల్ డేస్కి ఉన్నారు. 2 యాన్యువల్ డేస్ తర్వాత నాన్నగారు పోవడం జరిగింది. వాళ్ళిద్దరి పేరు మీద నేను ఇది చేస్తానండి. పిల్లల దగ్గర కూడా నామినల్గా నేను డ్యాన్స్ ఫీజు కలెక్ట్ చేస్తాను. తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళ హ్యాపీనెస్ కోసమని వాళ్ళకు ఒక స్టేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ పిల్లలతోటి మేము ప్రతి సంవత్సరము స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే కాకుండా మాకు ఎక్కువ టెంపుల్స్ బాగా ఛాన్సెస్ వస్తున్నాయండి. తిరుపతి, పుట్టపర్తి, చిదంబరం, భద్రాచలం, తర్వాత జోగులాంబ టెంపుల్, అట్లా మేము అష్టలక్ష్మి టెంపుల్, చిన్నజీఆర్ స్వామీజీ దగ్గర అట్లా వేరియస్ అనమాట. మాకు అన్ని టెంపుల్స్లోనే ఇట్లా ఎవరొక గెస్ట్ వస్తుంటారు. పిల్లల పెర్ఫార్మెన్స్ చూసి మేడం పిల్లల్ని తీసుకొస్తారా అని అడుగుతారు. నన్ను రెమ్యునరేషన్ మీకు ఏం కావాలి మేడం అని అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, నాకేం వద్దు, నా పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదైనా ఇచ్చినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక షాల్ కప్పినా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మాకేమొద్దు అని చెప్పి ఆ విధంగా మేము కాబట్టి మాకు ఛాన్సెస్ కూడా బాగా వస్తున్నాయి. ఇది ఫర్దర్గా కూడా 10th యాన్యువల్ డే కూడా ఆగకుండా చెయ్యాలి అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు యాక్చువల్గా 110 ఉన్నారండి నా దగ్గర స్టూడెంట్స్. ఈరోజు 72 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ప్రోగ్రాంలో 13 ఐటమ్స్ చేస్తున్నాము. పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు మీరు చూసినంతవరకు చిన్న పిల్లలది, ఇప్పుడు కమింగ్ వచ్చేవన్నీ పెద్ద సీనియర్ పిల్లలు అనమాట. సీనియర్ పిల్లలతో చేస్తున్నాం. గెస్ట్ పిపల ప్రసాద్ గారు. డాన్సర్స్ అన్ని గాడ్స్ మీద అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు చూసినప్పుడు అన్నమాచారి కీర్తనలు చేశారు. తర్వాత రామదాస కీర్తన ఉంది, పలుకే బంగారమాయన అని చెప్పి. తర్వాత చిన్నపిల్లలేమో రాముని మీద రామ రామ అని చెప్పి చేశారు. పెద్ద పిల్లలు వచ్చేటప్పుడు పాప ఆనంద తాండవం చేస్తుంది, ఇప్పుడు మీకు వినిపించేది. తర్వాత వచ్చే పిల్లలు ఓం హైం హ్రీం అమ్మవారి మీద చేస్తుంది ఒక పాప. ఇంకొకటేమో ఐగిరి నందిని ఉంది. దాని తర్వాత లాస్ట్ కాలభైరవాష్టకం ఉందండి. అందరూ పెద్ద పెద్ద పిల్లలు 13-15 మినిట్స్ సాంగ్స్ అనమాట. నేను ఒకటే దగ్గర నేను ఒకటే దగ్గర చేస్తున్నాను. నేను హ్యాపీ. నేనేంటంటే నా గురువులు పెద్ద పెద్ద గురువులు సుమతి కౌశల్ గారు, డాక్టర్ సుమతి కౌశల్ గారు, డాక్టర్ ఉమా రామారావు గారు నా గురువులు. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సో
పిల్లలకి కూడా నేర్చుకోలేని పిల్లలు, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, డబ్బులు ఇవ్వలేని పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి నామినల్గా తీసుకొని నా విద్యని ఇంకొకరికి పంచాలి అన్న ఉద్దేశంతో నేను నేర్పిస్తున్నాను. ఆ పిల్లలందరూ నాతో సొంత పిల్లల్లాగా నాతో ఉంటారు, ఒక తల్లిలాగా. వచ్చి మేము టూర్స్కి వెళ్ళినా సరే కొంతమంది పేరెంట్స్ వస్తారు, కొంతమంది పేరెంట్స్ నా మీద నమ్మకంతో పిల్లల్ని నాతో పంపించేస్తారు. సో మేమందరం ఒకటే రూమ్లో ఉంటాం. అంతగా నేను సపరేట్గా ఏసీ రూమ్ బుక్ చేసుకొని నేను ఉండను. నా పిల్లలు ఎక్కడ ఉంటారో